హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎంత ఏంటంటే నైట్ బ్లాగ్ అనమాట. నైట్ తీస్తున్నా. ఈరోజు శనివారం సాయంత్రం నైట్ ఎంత టైం అంటే 11 అవుతుంది టైము. బాగా అన్న ఎడికిందా తిని అట్ట వండుకుండు. మా చిన్నోళ్ళు ఇద్దరు పైన వండుకోరు. శ్రద్ధ చూడు ఎట్లా అన్నదో బొర్రి అటు పోయింది చిన్న పక్కన ఉంటే. ఇప్పుడు దాకా ఏం చేసిన అంటే బౌల్ గిట్ల అన్నీ తోమేసుకున్నా. అన్నీ పొద్దునకు ఇక సింక్ ఖాళీ. తినే అన్నీ చదివేసిన, ఏం లేదు. మస్తపట్టి పెట్టాలి. అన్నీ చదివేసిన, ఏం లేవు, ఒక్కటే ఖాళీ. ఇవన్నీ ఎందుకు చేసిన అంటే రేపైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నావా. మా అమ్మ వాళ్ళ ఇక్కడ పండుగలు అవుతున్నాయి. ఏం పండుగలు అంటే బొడ్రాయి పండుగ అవుతుందట. అట్లే రేపు మా కొడుకు పుట్టిండు. ఆ చిన్న 25th డే ఉంది, సండే రోజు. మండే నుంచి పండుగలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈరోజే పోయి ఉండే, కానీ వీలు కాలేదు కాబట్టి రేపు పొద్దున పోదామని చెప్పి అన్ని నైట్ రెడీ చేస్తున్నాను అనమాట. బౌలు వేసిన బట్టలు ఉండే బట్టలు మీద చేసిన. ఇక రేపు పొద్దున ఏం కింద నూకి పైన నూకి స్నానాలు పని చేస్తా. పిల్లలకి ఏం చేయించా అడిగిపోయినా చేపిస్తా. అందుకే అని ఇప్పుడాక పని చేసిన. వేలడ్డం వచ్చింది. ఇక ఇప్పుడైతే పెరుగు అవుదా పెరుగు అనుకో అయినా కలిపినా మరి. అన్నం తిన్నాము అంటే అన్నం తినలే బాగా. రొట్టె తిన్నాడు పొద్దున. అదేంటిది మిలిమిక్కర్ కర్రీ ఉండే, మిలిమిక్కర్ కర్రీ రొట్టె చేసిన. రొట్టె తింటున్నాడు రోజు నైట్. డైటింగ్ చేస్తుంది కాబట్టి నేనైతే 2 రొట్టెలు తిన్నా, కొంచెం అన్నం తిన్నా, పెరుగన్నం తిన్నా. సొంత అన్నం తిన్నా, చిన్నుడు అన్నం తిన్నాడు. సేమ్ అప్పుడు నేను ఎట్లా డైట్ చేసిన బాబు అట్లా వేస్తుండు. నైట్ 2 చపాతీలు తిని ఈ పెరుగు తాగి పడుకుంటుండు. మధ్యాహ్నం 1 పూట అన్నం తింటుండు. పొద్దున తింటుండు, లేదంటే చపాతీ చేసిస్తుండు. నైట్ అయితే మొత్తంగా బంద్ చేసిండు. ఒక 5-6 రోజులు అవుతుందో చూడాలి మరి. బక్క అవుతుందా గట్టిగా ఉంటుందా. మరి నేనైతే తగ్గిన వెయిట్ లాస్ అయినా. బాగా మరి వెయిట్ లాస్ అవుతుందా లేదా చూడాలి. నేను తొందర అయినా, ఎందుకంటే నేను అన్నం తినకపోవడం ఒకటి, మా చిన్నప్పుడు పాలు తాగడం 2 వల్ల తొందర అయినా. నేను ఫుడ్ బంద్ చేయడం వల్ల పాలు తాగడం ఉంటే ఇంకా వీక్ అయిపోయింది అనమాట. అట్లా చూద్దాం వెయిట్ లాస్ అవుతుందా కాదా. 3 months ఇప్పుడు 5 రోజులు అయ్యాయి. మరి ఇంకో 3 months లోపు అవుతుందా లేదా చూడాలన్నమాట. ఇదైతే తోడేసిన. నేను కొంచెం పెరుగన్నం తిన్నాను కదా, ఇవి పెరుగన్నం తిన్నా. ఈ గడ్డ పెరుగు ఇవి ఆఫ్టర్ పాలు కాయబెట్టి వేసిన. రేపు బాగా షాప్కి పోతాడట. నేను అంటే మా అమ్మ ఇంటికి పోతాడని షాప్కి పోతాడట. అందుకే అంటే రోజు కొంచెం పెట్టదండి. రేపు చాలా పెడుతున్నా. రైస్ పెట్టుకోడట. చపాతి పెరుగు తీసుకుని పోతే సాయంత్రం దాకా ఉండి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాడట. ఇప్పుడైతే ఇవి కొంచెం కొన్ని పాలు పోసిన. చక్కెర తక్కువ వేస్తున్నా, షుగర్ ఎక్కువ తినొద్దని చెప్పి కొన్ని పాలు పోస్తే స్వీట్నెస్ ఇస్తుందని చెప్పి పాలు కొంచెం చక్కెర ఎక్కువ వేస్తున్నాను అనమాట. అంతకుముందు అయితే మొత్తం చక్కెర వేసుకుని తీయదాకా తాగేటోళ్ళు పెరుగు. నీకు అట్లా కాదు, పెరుగు మాత్రం గడ్డ. చిక్కడి పాలు పోస్తే ఇంత మంచిగా ఉంటుంది. ఒక్కోసారి పల్స పోస్తే నీళ్ళు అవుతుంది పెరుగు. పాలు ఎట్లా వస్తుందని తెలవాలంటే మన పెరుగునే ఉంచుకోవాలి. ఎమ్మి గడ్డ పెరుగు. బాగా 1 స్పూన్, మంచిగా 3 స్పూన్లు కొంచెం వేసుకుంటాయి. పెరుగు ఇప్పుడు వాటర్ పోసుకుంటాం. తోడైతే వేసిన, ఇంకా కొంచెం గింత వేసిన. ఇప్పుడు గింత వేస్తున్నాయి. ఆల్రెడీ కొంచెం వేసిన అప్పుడే చాలుకి. ఇంతకుముందు మళ్ళీ ఇప్పుడు తీసినంత వేసిన. అందుకే కొంచెం వేసి ఒక్కసారి గిట్ట కలిపి మూత పెడతా. ఇది కూడా కొంచెం చికెన్ ఉన్నాయి పాలు. దీన్ని కూడా ఇట్లా గడ్డ లెక్క అయితే నేను ఇంకా పొద్దున చూపిస్తాయి. దీన్ని మూత పెట్టేస్తా. టైట్ పెట్టట్లేదు. కిలో అటు బావా ఇగో ఇదిగో ఏమైంది? నిద్ర వస్తుంది. కాదు కాదు
కమ్మ ఉంది పెరుగు. కుక్కులు అయిన పెరుగు ఇంత టేస్ట్ ఉంటుంది. గడ్డ పెరుగు టేస్ట్ వేరే ఉంటుంది, కుక్కులు అయిన పెరుగు టేస్ట్ వేరే ఉంటుంది. గడ్డ పెరుగు అయితే కమ్మ ఉంటుంది. అది నెక్స్ట్ డే ఉన్న జర పుల్లకి కాదు. వాటర్ ఉండే కొంచెం అయితే కదా పుల్ల పండుకోలేదు చుట్టానికి మీదకి ఉంది. ఓకే ఫ్రెండ్స్, రేపు కలుద్దాం పొద్దున. ఏం చెప్తున్నావే? కారము, ఉల్లిగడ్డలు, నెయ్యి కలుపుకొని రుద్దుకొని పెట్టుకున్నా. ఇక అంటే ఊరికి పోతున్నారు అన్నట్టు. ఊరికి పోతే ఇక్కడ వండేదానికి వండుకోలేదు అన్నట్టు. చపాతీలు చేసుకుని నైట్ ఆ వీటికి ఇటు రుద్దుకొని తీసుకుపోతున్నా టిఫిన్ కోసం, మధ్యాహ్నం టిఫిన్ కోసం షాప్కి. ఇక మళ్ళీ వండు కలుపుడు గిలుపుడు ఏముండదు. ఇక నాకు పని ఉండదు, డైరెక్ట్ తినుడే అట్లా అని చెప్పి పెట్టుకున్నా. 1 2 3 4.5 వచ్చినాయి. అంటే ఉల్లిగడ్డలు కలిపినాయి కాబట్టి ఇక వచ్చిన కాడికి అంత అన్నిటి రుద్ది చేసినాయి. అందుకే నరాలు కూడా ఎంత వస్తుంట మరి బాక్స్లో పెట్టుకుంటాయి. ఇంకోటి పెట్టుకోకుండా చాలు. నా టిఫిన్ నేనే పెట్టుకుంటున్నా. ఈరోజు అయితే మస్తు పని తప్పించిండు బాగా. అయితే మస్తు పని తప్పించిండు. నేను ఇంట పని చేస్తూ ఉంటే బాగా చదువుకున్నాను అనమాట. పెట్టుకుండు ఇక చెప్పింది. నైట్ అయితే ఇచ్చిన. నైట్ పడుకునేసరికి 12 అయింది. ఈరోజు వీడియో అప్లోడ్ చేసి పడుకున్నా. తమిళ ఎప్పుడు చేయాలి బాబా, వీడియో కూడా అప్లోడ్ చేసిన, షార్ట్ అప్లోడ్ చేయాలి. మా ఇంటికి కూడా సిగ్నల్ రాదు. అంటే మా ఊరు పల్లెటూరు, దగ్గర ఉంటుంది. ఇంకా దీనికంటే ఇదన్నా ఎక్కువ 20 కిలోమీటర్లు ఉంటుంది. కానీ మా అమ్మలో అయితే 6 7 ఉంటుంది. అంటే సిగ్నల్ అస్సలు రాదు. కాబట్టి నైట్ అన్నీ చేసుకున్నాం అనుకున్నాము. ఇక పాప మా బావ పని బాగా చేసుకున్నాము. ఇక మా పిల్లలకైతే సానే ఏంటి 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 సిగ్గుపడుతుంది. స్నానం చేయించు, తల స్నానం చేయించిన పొద్దున శ్రద్ధ కూడా స్నానం చేసింది. టైం ఎంత అయిందంటే 7 అవుతుంది. 7 సరికి అయిపోయింది పని. ఇక నేను ఒక స్నానం చేస్తే అయిపోతుంది. చాయ్ కూడా ఏం పెట్టా. చాయ్ పెడితే మళ్ళీ తాగుడు చేసి లేట్ అవుతుంది. ఆడిపోయినట్టు తాగుతాము. పొద్దుకి తోడేసిన పెరుగు నీకు చూపిస్తా ఒకసారి ఎట్లా అయిందో. ఇక తోడేసిన కదా పొద్దుకి. మామీ ఇది చూడరు గడ్డ ఇక కదర కూడా వదులుతుంది. ఇక గడ్డ పెరుగు ఇది అది 2 తీసుకొని పోతాడు ఇక బావ. పెరుగు తాగు ఎప్పుడు ఇలా మొత్తం అన్నం తినబోయినా నువ్వు. అట్లా కాదు, ఇప్పుడు నైట్ దాకా గడికింది అన్నం తినుకుంటే ఎండాకాలం అన్నం ఏం చేస్తున్నాము. చాయ్ అంగడి కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారు, కొంచెం మంది అంటే తిరుగుతా ఉంటారు. అట్లా ఇక జర పని కూడా ఉంటదేమో అని తీసుకుపోవడం అన్నట్టు. అబ్బా ఎట్ట కూర్చోండి. అయితే 25 అని చెప్పిన కదా మా కోడి కుట్టినని. ఇక డ్రెస్ అయితే తీసుకోవాలి. కాటన్ మెత్తది, వేయడానికి మంచిగా ఉంటుంది అని చెప్పి మెత్త ఉంది, అందుకే తీసుకున్నా. బొమ్మలు ఉన్నవి ఉన్నాయి కానీ చాలా మటుకు అవే తెస్తారు అని చెప్పి అసలు ఉన్నది కానీ తీసుకోవాలి. షాప్లో ఉంది కానీ ఇదైతే మెత్త ఉందని చెప్పి రేపు వాళ్ళొకటి నేను చీర తీసుకోవద్దున్నా. ఇలాంటి చీర నాకు ఉంది. నేను ఈరోజు ఇలాంటి చీర కట్టుకుంటా, కలర్ వేరు అంతే. ఇలాంటి చీర నాకు కూడా సేమ్ ఉంది. నేను ఈరోజు కట్టుకున్నప్పుడు ఇలాంటిదే అంటే కలర్ వేరు. నాకేమో ఈ కలర్ ఉంటే లైట్ కలర్, బ్లూ కలర్ బార్డర్ ఉంటుంది. ఇదేమో పింక్ కలర్ వచ్చింది చీర, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. అచ్చం ఫోటో లాంటి ఇదే నాదేమో. ఇదేమో ఈ కలర్ వచ్చింది, ఇదేమో బ్లూ కలర్. శ్రద్ధకు కూడా ఫ్రాక్ కూడా కుట్టి ఇసలు చీరతో. ఇదైతే మా షాప్ ఇదే. నేను పైసలు ఏడైనా కదా పైసలు కాబట్టి ఇలా ఒకటి కాటన్ ఏంద్రా
ఏడో తీరాని లేట్ అవుతుంది మళ్ళా సింగిపోయేది తీరానా ఇదే నాదితేనా నమ్మి అమ్మవాడేమి తాతడు ఒక పని చేసుకొని ఉండను ఇదే జరా ఒకటి మేము ఇప్పుడు ఏడికి వచ్చినామంటే గుడికాడికి వచ్చినాం ఈడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఊళ్ళో ఉన్న గుడి కటకాడ ఇది కట్ట వీళ్ళకి నవ్వుతుండు అదే సరే సరే దేవునికి పోయి అడిగాడు ఇక ఒకటైతే కొబ్బరికాడ పెట్టిన ఒకటి పచ్చి ఒకటి తీసుకుపోతున్నా చాలా రోజుల నుంచి ఇంచుమించు 2 years అవుతుంది మన ఆడిగాడు వచ్చాక ముందు నుంచి కడుపులోకి వచ్చినప్పుడు అనుకున్నా ఈరోజు తీరింది ఇంకొక దగ్గర కొట్టాలి దుర్గమ్మ కాడ ఆల్రెడీ పొద్దుకి మా అన్న వాళ్ళు చేశారు దుర్గమ్మ ఇప్పుడు పోయి కొబ్బరికాయ కొట్టేసేస్తాం సొద్దుదారు మా చేనులో ఉంటుంది అది పడేస్తుంది ధరలే కాబట్టి నా జుట్టు అదంతా లేచింది బండి ఆపి ఇక పక్కకే గిన్నె బ్యాక్ సైడ్ ఇక్కడ ఆపి మా చిన్నోడు రోడ్డు ఉందని ఉత్తనే ఉంది గాడు దరి నాకన్నా ఇటు మంచి విశాలంగా ఉంటుంది ప్రదేశం అయితే మంచిగా దరి అప్పుడు మేమైతే మా ఊరు నుంచి పక్క విలేజ్ బెజ్గామా అక్కడ నడుచుకుంటూ పోయేవాళ్ళము ఒక 2-3 కిలోమీటర్ ఉంటుంది రోజు నడుచుకుంటూ పోయేటోళ్ళము ఈ వర్షాకాలం అయితే మస్తు ఇబ్బంది అయ్యేది అప్పుడు ఈ రోడ్డు ఉండేది కాదు ఆ కట్టపై నుంచే నడుచుకుంటూ పోవాల్సి వచ్చు వాన ఒడ్డు జర్ర జారు కట్ట అయినా సరే అటుకెళ్ళి పోదాము తర్వాత కొన్ని రోజులకు ఒక అంటే 7th 8th 9th 10th 3 సంవత్సరాలు చదివిన మీద 2 years అట్లే పోయినాము ఒక 10th క్లాస్ వచ్చినప్పుడు ఈ రోడ్డు పడ్డది ఇక అప్పుడప్పుడు బైక్ల మీద లేకపోతే ఆటోలలో వచ్చేవాళ్ళం జర నడుచుడు తప్పింది అట్లా అన్నమాట ఓకే ఇక పావా అడగద్దాం ఇక ఇది ఇంకో గుడి పోసిరా అది దురమ్మ కథ చెప్పించారు నైట్ మేము పోసాడు అదే బోనాలు చేస్తారా బోనాలు చేస్తాను మనం మొక్కి కొట్టు కదా మీకు మొక్కుదాం పరి అన్ని పెట్టి గిన్నె మొక్కు పట్టుకోర్రా ఇక్కడ ఈగల ఇది రోడ్డు ఈ రోడ్డు పక్కన తీసేయి ఏది
ఉన్నది జాగరా జాగల వెనకది మీదేనా ఇప్పుడు వెనకది ఈ ఖాళీ ప్లేస్ ఫస్ట్ చెడు మంచిగా చదువుకోలేదు మూడు దేవతలకు ఫస్ట్ ఏదో వచ్చింది ఆడ పొద్దుకు వచ్చిన వేడికి మమ్మ వచ్చిందని వచ్చిన వేడికి పండుగ మా ఊరో వేసుకొని చెప్పండి పండుగ కోసం అందరూ చుట్టాలకు చెప్పిరా మరి లేదా ఎప్పుడు వస్తారు చుట్టాలు సాయంత్రం ఇంటింటికి పందిర్లు వేసి ఇట్లా చేస్తారు రేపు ఏలుండా బొడ్రావుతో బియ్యాలు ఇక్కడ ములకాయ చెట్టు ఉంది ములకాయలు కూడా వచ్చేది అడిగి ఇంకా ములకాయలు ఇక్కడ సీసరోడ్ వచ్చింది మంచిగా ఇక్కడ మామూలు పోతుంటే అందుకే ఏడ ప్రశాంతంగా ఉండదు ఎప్పుడు ఇదే అంత కూడా అవుతుంది ఇక ఇప్పుడే వచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చింది ఇక ఉంటుండే తెలియదు వాళ్ళు వాళ్ళు అట్టుకోకుండా ఇల్లు అవునవును గీతొల్ల తమ్ముడు గీతొల్ల సారీ అదే అదే పట్టణంలో చేస్తున్నాడు కదా అవునట ఏ శివన్న